వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పొగిడినా నా ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. ఆనందభరితునై నేను నీ ప్రేమలో నుండుటకు, ఆనందభరితునై నేను నీ ప్రేమలో నుండుటకు, నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము, నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము. పొగడేదా నా ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో, కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. కలుగునుగాక. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనము చదువుదాము. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. బండ సందుల్లో ఎగురు నా పావురమా అంటున్నాడు. పేటిబెట్లను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్మని సంగమును గురించి దేవుడు మాట్లాడుతూ, అవును బండ సందుల్లో అనగా ఆత్మీయంగా ఆ బండ క్రీస్తే అయి ఉన్నాడు అన్నట్లుగా, ఆ బండ క్రీస్తే, పావురము దేవుని సంఘము. ఆ సంఘము ఎలా దేవునికి ఇష్టమైన రీతిగా ఆ సంఘము, ఆ పావురమనగా సంఘము. ఇదే పరమగీతములో నా పావురమా నిష్కళంకురాలా అన్న మాట కూడా ఇదే పరమగీతములో ఉంటుంది కదా. పరమగీతములు 6వ అధ్యాయము 9వ వచనం. నా పావురము నిష్కళంకురాలు ఒకతే అన్నట్టుగా ఆత్మీయంగా పావురం అనగా సంఘం. దేవునికి ఇష్టమైన రీతిగా మనము దేవునికి ఇష్టమైన రీతిగా ఎల్లవేళలా నిష్కళంకులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించేటటువంటి బిడ్డలను దేవుడు నిత్యముగా నిలబెడతాడు. గొప్ప కార్యాలు జరిగిస్తాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అందుకుని బండను ఆశ్రయించడం అంటే అవును ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు అన్నట్లుగా. అవును ఆ బండలోనిది ప్రతి ఒక్క ఆ త్రాగిరి అన్నట్లుగా ఆ మాట కూడా చదువుదాము. పత్రికల్లో వారందరూ కూడా ఒకే బండలో త్రాగిరి అన్న మాట చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 4వ వచనం. ఆ బండ క్రీస్తే అన్నట్లుగా. అవును, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎల్లవేళలా ఆ బండ మీద మన జీవితమును కట్టుకుంటూ, ఆ బండను ఆధారం చేసుకుంటూ, ఆ బండను ఆశ్రయిస్తూ, ఆ బండ క్రీస్తే అన్నట్లుగా క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను కట్టుకుంటూ దేవుని ప్రేమలో ఎదిగేటువంటి బిడ్డలు ఉన్నారు. వారు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకుని ఎల్లవేళలా మన యొక్క విశ్వాస జీవితంలో ఆ బండనే ఆశ్రయించాలి, ఆ బండ మీదనే ఆనుకోవాలి. అందుకుని కీర్తనలో కూడా మహోన్నతను చాటున విశ్రమించేవాడే దేవుని సర్వశక్తిని మందును విశ్రమించేవాడు అన్న 91వ కీర్తన 1వ వచనము కూడా చదువుదాము. ఎందుకంటే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అన్నట్లుగా మహోన్నతుడైన దేవుని ఆ బండను ఆశ్రయించేవారు ఆశ్చర్యకరంగా కాపాడబడగలుగుతారు, ఆశ్చర్యకరంగా వారు సంరక్షించబడగలుగుతారు, ఆశ్చర్యకరంగా వారు దీవెనకరంగా మార్చబడతారు. ఆ బండ సందుల్లో ఉండి ఆత్మీయంగా మొరపెట్టట, దేవుని రెక్కల నీడలోనికి వచ్చి మనము ఎప్పుడైతే ఆశ్చర్యమైన రీతిగా మొరపెడుతున్నామో అద్భుతమైన రీతిగా దేవుని సహాయాలు మనకు వస్తాయి. ఆ బండ సందుల్లోకి వచ్చి ఎల్లవేళలు అందుకుని యెహెజ్కేలు గ్రంథములో కూడా ఆ బండ సందుల్లో ఉండి మొరపెట్టేవారు ఎవరైనా కలరా, ఒక్కరైనను లేరు అలాంటి మాట కూడా ఉంటుంది కదా. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ఆ బండను దేవునిలో చక్కగా నిలబడి నశించిపోతున్నటువంటి ఈ లోకము కొరకు నిలబడినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ బండ క్రీస్తే అన్నట్లుగా ఆ బండను ఆశ్రయించే వారికి ఆశ్చర్యమైన రీతిగా ఎటువంటి కొదువ ఉండదు. ఆశ్చర్యమైన రీతిగా దేవుడు సహాయాలు దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆ బండను ఆయన రెక్కల నీడలో ఆశ్రయించే వారికి దేవుడు ఆశ్చర్యమైన రీతిగా సహాయాలు దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. ఆ బండ చూసారా, సంసోను కూడా ఒక సమయంలో బండ సందుల్లో ఉండి అలా నిలబడినట్లుగా సంసోను గురించి కూడా రాయబడిన మాటను చదువుదాము. 15వ అధ్యాయము 11వ వచనం. 15వ అధ్యాయము 8వ వచనము. ఆత్మీయంగా బండ సందుల్లో నివసించేను అన్నట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో బండ సందులను దేవుని రెక్కల నీడలో నివసించేవారు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. బండ సందుల్లో నివసించడం అనగా, అవును, దేవుని రెక్కల నీడలో నివసించేవారు భద్రపరచబడవారు ఆశ్చర్యమైన రీతిగా దేవుని యొక్క సహాయాలు అనుకోండి దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. బండ సందుల్లో కొని చూడండి, ఎంతో భీకరమైనటువంటి సింహం అపవాది గర్జన సింహాలే వచ్చినను, కొన్ని చూడండి చిన్న కుందేలు పిల్లలు అవి భయపడిపోయి ఎంతో చిన్న జంతువులే బండ సందులు వేయనున్నాయంటే గబాలమని ఇలా సందులో దాక్కుంటారు. గర్జించు సింహాలే అపవాది వాడు మీదకు వచ్చినప్పుడు కూడా, అంటే అపవాది సాతాను ఏ రీతిగా అయినను దేవుని జనాంగంపై దేవుని జనులపై వారిపై ఎన్నో ఇబ్బందులు పోరాటాలు సమస్యలు రప్పించిన దేవుని బండ సందుల్లోనికి ఎవరైతే వచ్చేస్తారో వారు కాపాడబడగలుగుతారు. బండను ఎవరైనా తాకారా తునాతునుకలైపోతారు. ఆ బండ క్రీస్తే అన్నట్లుగా
అప్పుడప్పుడు చూడండి బండ సందుల్లోకి వెళ్ళిపోతాయి కొన్ని చిన్న జీవులు. పెద్ద జీవులు, సింహాలు, కొన్ని రకరకాలైనటువంటి వాటిని అవి చంపడానికి ఈ చిన్న వాటి మీద ప్రయోగం చేసినప్పుడు ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బండ సందులో దూరిపోతాయి. ఆత్మీయంగా బండ అనగా క్రీస్తే. ఆ క్రీస్తు రెక్కల నీడలోనికి ఎవరైతే వస్తారో ఆశ్చర్యమైన రీతిగా వారికి సహాయం అనుగ్రహించబడుతుంది, వారికి భద్రత కలుగుతుంది, వారికి కాపుదల ఉంటుంది, వారు ఆశ్చర్యమైన రీతిగా కాపాడబడగలుగుతారు. బండ. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకుంటూ, క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకుంటూ ఆశ్చర్యకరంగా అలా దేవునిలో అలా నిలబడి వారికి బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చూడండి, బండ మీద కట్టబడిన ఇల్లు అది పడిపోలేదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది కూలిపోయింది. కొన్ని గాలులు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, తుఫానులు వచ్చినాయి, ఆ ఇల్లు కూలిపోయింది. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు ఎంత మాత్రం పడిపోలా. ఆ మాటను కూడా చదువుదాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనము. చూసారా, అది బాగుగా కట్టబడినందున అది ఎంత మాత్రం కదిలించబడలా. కొందరు ఇసుక మీద కట్టబడిన ఇల్లు చూడండి, ఆ మాటలు కూడా చదువుదాము. ఇసుక మీద కట్టబడిన ఇల్లును గురించి కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. చూసారా, ఇసుక మీద కట్టబడిన ఇల్లు వేరు, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వేరు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎట్టి తుఫానులు వచ్చినా, ఎట్టు వరదలు వచ్చినా, ఏ రీతిగానూ అలజడలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, ఏ కష్టములు వచ్చినా, ఏ పోరాటములు వచ్చినా వారు బండ మీద కట్టబడి ఉన్నారు కనుక, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని ప్రేమలో ఎదుగుతున్నారు కనుక వారు పడిపోరు, కూలిపోరు, జారిపోరు, తొట్టిల్లిపోరు, కృంగిపోరు, నశించిపోరు. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు అది పడిపోతుంది. బాగుగా లోతుగా త్రవ్వి అన్నట్టుగా ఎవరైతే లోతుగా దేవుని వాక్యముల చేత అటు రీతిగా బలపరుచుకుంటూ దేవుని ప్రేమలో ఎదిగే బిడ్డలు బండ మీద కట్టబడిన వారిని పోలి ఉన్నారు అన్నట్లుగా, అలాంటి బిడ్డలు బండ. ఆ బండ క్రీస్తే గనుక ఎన్ని అలజడలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా వారు ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క కాపుదల వారికి ఉంటుంది కనుక వారు ఎంత మాత్రము జారిపోరు. బండ మీద కట్టబడిన వారు, బండ మీద సందులు, బండ సందుల్లో నివసించేవారు, వారు పావురములు. ఆ సంఘము బండ సందుల్లో దాగుని ఉంటుంది. అలాంటి వారు గువ్వ వలె మూలుగుచ్చు దుఃఖారావం చేదురు అన్నట్లుగా. గువ్వ అంటే జ్ఞాపకం. పైకి ఒకటి మన రూమ్లోకి వచ్చేసింది, చిన్న తలిపేస్తే ఇంకా చుట్టూరు తిరుగుతూ ఉంది, అది మూలుగుతూ ఉంది. గువ్వ చూడండి, పావురు మూలుగుతూ ఉంటుంది. ఈ గువ్వ కూడా చూడండి, దాని ఒక స్వరం ఎప్పుడు మూలుగుట అంటే దాన్ని ఆత్మీయంగా ప్రార్థించుట, ప్రార్థన చేసుకోవడం, ఆత్మీయంగా గువ్వల వలె దుఃఖారావం చేయుచున్నాము అన్న మాట కూడా చదువుదాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 11వ వచనము. గువ్వల వలె దుఃఖారావం చేయుచున్నాము అన్నట్లుగా. ఈ రోజుల్లో కూడా బండలంటే సైతాను బండలు కూడా. ఏదేమైనా దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల చేస్తాడు. చూసారా, లోకములో రకరకాలుగా విజృంభిస్తుండగా అపవాది మనము కూడా దేవుని కొరకు
దేవుని నీతి కొరకు, దేవుని రాజ్యము కొరకు గువ్వల వలె దుఃఖారావం చేయుచున్నాము అన్నట్లుగా, దేవుని కొరకు, దేవుని నీతిని కొరకు, దేవుని రాజ్యము కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు గువ్వల వలె దుఃఖారావం చేయుచున్నాము అన్నట్లుగా, పావురాలు కూడా మూలుగుతా ఉన్నట్లుగా అటు రీతిగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి బిడ్డలను దేవుడు ఆశ్చర్యమైన రీతిగా సంరక్షిస్తాడు. బండ సందుల్లో నివసించడం అనగా యేసయ్య రెక్కల నీడలోనికి మనం వచ్చేయాలి. ఎట్టి పోరాటములు, ఎట్టి ఇబ్బందులైన, ఎట్టి శోధనలైన, ఎట్టి కష్టములైన ఎల్లవేళలా ఆ బండ క్రీస్తే అన్నట్టుగా ఆ బండ దగ్గరే ఉండాలి, బండ సందుల్లో నివసించాలి. అలా నివసించి ప్రార్థిస్తున్న వారికి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. వారికి అనేక రీతిలుగా సెక్యూరిటీ, కాపుదల ఉంటుంది. చూడండి, బండ సందుల్లో ఉంటే, ఇప్పుడు దానికి ఏదో చిన్న గొర్రె పిల్ల, చిన్నది, పెద్ద భయంకరమైనటువంటి ఒక సింహమే పరిగెట్టించి ఈ లోపల బండ సందుల్లో ఈ చిన్న గొర్రె పిల్ల లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అదే ఎంత భయంకరమైన సింహమైనా దాన్ని ఢీకోలేదు, ఆ బండను ఢీకోలేదు. ఒకవేళ ఢీకొన్నా అది దానికే ముప్పు, తునాతునకలైపోతుంది అన్నట్టుగా. ఆత్మీయంగా దేవుని యొక్క బిడ్డలు దేవుని రక్షణలోనికి, దేవుని రెక్కల నీడలో ఎవరైతే భద్రపరచబడి దేవా నీవే నాకున్నావు అని దేవుని ఆశ్రయించే వారికి ఎటువంటి కొదువ ఉండదు. వారు ఆశ్చర్యమైన రీతిగా కాపాడబడగలుగుతారు. ఫుల్ సెక్యూరిటీ వారికి ఉంటుంది. బండ సందుల్లో ఉండి, బండ సందుల్లో ఎగురు నా పావురమా అన్నట్లుగా, నీ స్వరము మధురము అన్నట్లుగా. స్వరము ఏ స్వరము? దేవుని కొరకు స్వరము, దేవుని కొరకు ప్రార్థించుట. ప్రభా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరని ఆ బండ, క్రీస్తుని బండ మీద ఆనుకున్నటువంటి పిల్లలను దేవుడు సంరక్షిస్తూ ఉంటాడు, దేవుడు కాపాడుతూనే ఉంటాడు. బండ అనగా ఆత్మీయంగా ఒక ఉన్నతమైనటువంటి ప్రేమలో ఎదుగుట. అవును, ఆ బండ క్రీస్తే. ఆ బండలో మనం ఆ బండ సందుల్లో ఎప్పుడైతే నివసిస్తూ కాపాడబడుతూ దేవుని ప్రేమలో ఎదుగుతున్న బిడ్డలకు కాపుదల ఉంటుంది. లోకం తల్లగిల్లిపోయినా, లోకంలో అలజడలు వచ్చినా, రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడినా ఆ బండను ఆశ్రయించే వారికి ఎటువంటి నష్టము జరగకుండా దేవుడు కాపుదల సమృద్ధిగా ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడు? నాశనమైన కరమైన గుంటలో నుండి మమ్మల్ని తప్పించిన దేవా అన్నట్లుగా, ఆ పాపు ఊబిలో నుండి మమ్మల్ని లేవనెత్తిన దేవా, నీ ఉన్నతమైన బండపై మమ్మల్ని నిలిపిన దేవా మా పాదములు అన్నట్లుగా కీర్తనకారుడు అన్న మాటను చదువుదాము. 40వ అధ్యాయము 2వ వచనము. చూసారా, నాశనకరమైన బండ, ఆ ఊబిలో నుండి, గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను అన్నట్లుగా, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అన్నట్లుగా. మన పాదములు నిశ్చయముగా దేవుని, అవును, కీర్తనకారుడు నా పాదములు బండ మీద నిలిపి నిత్యముగా నన్ను స్థిరపరిచిన దేవుడు అని చెప్తున్నాడు. బండ అనగా క్రీస్తే. ఆ క్రీస్తు మీద ఎవరైతే తమ జీవితాలను కట్టుకుంటూ విశ్వాస జీవితంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు, అపోస్తులను ఆయన మీద పునాది వేసుకుంటూ ఆయన కృపలో ఎదుగుతూ, ఆ క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకుని ఆయన ప్రేమలో ఎదుగుతున్న బిడ్డలు కాపాడబడగలుగుతారు. ఆశ్చర్యమైన రీతిగా వారు భద్రపరచబడతారు. అందుకుని కీర్తనకారుడు నాశనమైన కరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి
ఆయన నన్ను పైకెత్తెను అన్నట్లుగా. అవును, మన యొక్క జీవితంలో ఒకప్పుడు నాశనకరమైన గుంట, పాపపు గుంట, జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని ప్రత్యేకించిన దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచి, ఆయన సన్నిధి ఇచ్చి, ఆయన సహవాసం ఇచ్చి, అందుకుని క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ఆ మాటను కూడా చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చూసారా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అవును, ముఖ్యమైన ఆయన బండ, ఆ బండ మీద అపోస్తులు, అవును, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రేమలో మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన మీద పునాది వేసుకుని, ఆయన మీద కట్టబడుతూ, ఆయన ప్రేమలో ఎదుగుతున్నటువంటి బిడ్డలను నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సియోనులో మూలరాతిని వేసిన వాడు నేనే అన్నట్లుగా, అది పరిశోధించబడిన రాయి అన్నట్లుగా, అది అమూల్యమైన రాయి అన్నట్లుగా ఆ మాటను కూడా చదువుదాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. చూసారా, విశ్వసించువాడు కలవరపడడు అన్నట్లుగా. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది అన్నట్లుగా. అవును, మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో క్రీస్తు అనే బండ మీద ఎవరైతే నిలిచి ఆ బండ సందుల్లో దాగుని ఉంటారో వారు భద్రపరచబడతా ఉంటారు. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడు, నాకు దాగుచోటు నీవే, నాకు దాగుచోటు నీవే, నీవే నా దాగుచోటు అంటున్నాడు. ఆ మాటను కూడా చదువుదాము. 32వ అధ్యాయము 7వ వచనం. నా దాగుచోటు నీవే. ఎందుకంటే మన దాగుచోటు ఆయనే. మీరు చూడండి ఎంత భయంకరం. ఈ రోజుల్లో అపవాది పలు రీతిలుగా విజృంభించేసి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా, ఎంత డబ్బున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని బంగళాలున్నా నెమ్మది లేకుండా చనిపోయే వాళ్ళు ఎంతమంది. విచారకరమైన విషయం. భర్తే నడిపించే యజమానుడు లేనప్పుడు ఆ కుటుంబ పిల్లల పరిస్థితి ఏంటి? దారుణమైన పరిస్థితి. సూసైడ్ చేసుకుంటాడు. మరి ఉన్నవాళ్ళు ఊరుకుంటున్నారా? ఎందుకు చనిపోయాడని మళ్ళీ ఆ మీద కేసులు వినరు. కొందరు చూడండి, ఎన్నిసార్లు చెప్పిన అక్కడ పాస్టర్ గారి మాటింటలు మనతోటి చెప్పించారు, ఎన్నో రీతిలుగా చెప్పారు. ఏదేమైనా చూడండి, శోక సంద్రములో మునిగిపోయినట్టుగా వేదన. ఏదేమైనా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈ నశించిపోతున్న ఆత్మల కొరకు కూడా మనము కూడా మన ప్రార్థనలో కూడా జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువా, మమ్మల్ని రక్షించిన దేవుడు, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, ఎవరైతే ఇలాగా నశించిపోతున్నారో మన అంశాల్లో కూడా, ప్రార్థనలో కూడా ఎవరైతే ఈ సూసైడ్ అనే నిర్ణయాలు తీసుకుంటున్నారో వారిని తప్పించండి అయ్యా, వారిని కాపాడండి అయ్యా. బండ సందుల్లో ఉండి నా ఎగురు పావురమా అన్నట్టుగా మూలుగుతూ ఉంటే ఆశ్చర్యకరంగా కొందరి శోధనలు, కొందరు ఆపదల నుండి కూడా దేవుడు ఆశ్చర్యమైన రీతిగా దేవుడు తప్పిస్తాడు. ఏదేమైనా మన యొక్క ఆత్మీయ జీవితంలో బండ అనగా క్రీస్తే. ఆ బండ, ఆయన రెక్కల నీడలో మనం ఎల్లప్పుడూ కూడా భద్రపరచబడుతున్నప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చూసారా, దావీదు అదులాము అను కొండల్లోనికి, ఆ గృహంలోనికి
వెళ్ళిపోయినట్లుగా దేవుని బట్టే ధైర్యం తెచ్చుకుని ఆదరించబడుతూ అటు రీతిగా ఉంటే ఇబ్బందులు కలిగిన వారు, అప్పులు కలిగిన వారు, సమస్యలు కలిగిన వారు ఆయనతో 400 మంది అయిపోయారంట. ఆ మాటలు చదువుదాము. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. చూసారా, 400 మంది వచ్చిండిరి అన్నట్లుగా దేవుని ఆశ్రయించేవారు. అదులాము గృహాలు అనగా ఆత్మీయంగా దేవుని ఆశ్రయించుట. దేవుడే మనకు దాగుచోటు. అందుకని పావురము గువ్వల వలె దేవుని సన్నిధానంలో దేవుని వైపు మన దుఃఖము, మన వేదన ఆయన తెలుసు గనుక ఎప్పుడైతే మనము సంపూర్ణంగా ఆ పావురం వలె నిష్కపటులను, పాముల వలె వివేకులను దేవుని నిశ్చయముగా అటు రీతిగా ఉండిన వారికి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. పావురం అనగా, గువ్వ అనగా మూలుగుట, ప్రార్థించుట. పావురం అనగా నిర్దోషత్వం. అందుకునే లేవియా కాండంలో కూడా దేవునికి బలి ఇచ్చేటప్పుడు పావురము మళ్ళా గువ్వ కూడా పశ్చాత్తాపం అంటే పాపములు విడుదల కొరకై లేవియా కాండంలో ఆ పాత నిబంధనలో దేవునికి పావురము గువ్వ అర్పణ చేసినట్లుగా ఆ మాట చదువుదాము. లేవియా కాండము 1వ అధ్యాయము 14వ వచనం. చూసారా, తెల్ల గువ్వల్లో పావురము, తెల్ల గువ్వలు అనగా ఆత్మీయంగా ఒక జయానికి సాదృశ్యము. దేవుని దగ్గర బలిపీఠం దగ్గర ఇవి పెట్టడానికి కారణం ఏంటి? ఒక ఆటంకములన్నీ తొలగించబడి దేవునికి హోమమైన జీవితం, దేవుని సంపూర్ణంగా అప్పగించుకొనుట వారికి జయం కలుగుతుంది. అర్పణ అలాగా అర్పించాలని అన్నట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా పావురము గువ్వ దేవునికి ఇష్టముగా అట్టి రీతిగా దేవుని యొక్క ప్రేమ చేత అట్టి రీతిగా నడిపించబడినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అందుకని ఆ పావురమును వదిలినప్పుడు ఆశ్చర్యకరంగా ఒక కొమ్మ నోవాహు కాలంలో ఆశ్చర్యమైన రీతిగా ఒక రెమ్మ తెంపుకొని భూమి మీద పెరిగినటువంటి ఆ మొక్కను మళ్ళీ నోవాహు దగ్గర తెచ్చినట్లుగా ఆ మాట చదువుదాము. 8వ అధ్యాయము 10వ వచనము. చూసారా, ఆత్మీయంగా పావురము అది వెళ్ళింది, ఆశ్చర్యకరంగా పరిస్థితులన్నీ చూసింది, మళ్ళా పంపబడుట మళ్ళీ వచ్చేసింది. నోవాహు దగ్గరకు వచ్చి ఆ కొమ్మ ఒక రెమ్మ తెంచుకుని, ఒలీవ కొమ్మ తెంచుకుని నోవాహుకి ఇచ్చినట్లుగా అదే కాకి వెళ్ళింది, అది మళ్ళీ తిరిగి రాలా. పావురాన్ని పంపించాడు, మళ్ళా తిరిగి వచ్చి నోవాహు చేతిలో మళ్ళీ ఆ కొమ్మను ఇచ్చినట్లుగా ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టముగా ఉండినటువంటి బిడ్డలున్నారు. బండ సందులను ఆశ్రయించిన పావురమా, నిష్కళంకురాలా అంటే ఆత్మీయంగా సంగమును గురించి దేవుడు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఆత్మీయంగా ముఖం అనగా స్వరము అనగా దేవునికి ప్రార్థించుట. అట్టి రీతిగా నీవు మూలుగు, నీ ప్రార్థనలు నేను వింటాను. నీ ముఖం మనోహరం అనగా ఆత్మీయంగా మంచి ఉన్నతమైనటువంటి ప్రేమలో ఎదిగేటువంటి బిడ్డలు. ఆశ్చర్యమైన రీతిగా వారు ఆ దేవుని వాక్యం అనే అద్దములో వారి ముఖమును చూచుకుంటూ, సరిచేసుకుంటూ, శుద్ధి చేసుకుంటూ, పవిత్రపరచుకుంటున్నటువంటి ఆ పావురములు
ఆ పావురములు ఎల్లప్పుడూ కూడా నిశ్చయముగా దేవుని వాక్యమని అద్దములో చూచుకుంటూ వారి ఎల్లవేళలా వారి ముఖరూపము అంతా నా హృదయమని ఈ ముఖము దేవునికి ఇష్టంగా ఉండాలని వాక్యం చూసుకుంటా, వాక్యం ధ్యానిస్తా, వాక్యమును గైకుంటా అటు రీతిగా ఉండే పావురాలు నోవాహు చెప్పిన ప్రకారంగా ఆ పావురం పంపబడినటువంటి ఆ పావురము దేవుడు నోవాహుకి ఏమైతే ఆ పావురానికి పని అప్పచెప్పాడో ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చినట్లుగా, ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి సమాచారం ఇచ్చినట్లుగా. అందుకుని సామెతల గ్రంథంలో కూడా మంచి సమాచారము ఎముకలకు బలము, ఎముకలకు పుష్టినిచ్చును అన్నమాట చదువుదాము. 15వ అధ్యాయము 30వ వచనం. ఎముకలకు పుష్టి ఇచ్చును. ఆ పావురం చూసారా, మళ్ళీ తీసుకుని వచ్చింది. భూమి మీద ఇదిగో మొక్కలు లేచిన, ఇదిగో బాగానే ఉంది, నీరంతా కూడా ఇంకిపోయింది భూమిలో. మంచి సమాచారం మరలా ఆ పావురం మళ్ళా తిరిగి వచ్చి నోవాహుకు ఒక శుభకరమైన ఆనవాలు చూపిస్తుంది. అదే కాకి రాలా, మంచి సమాచారం ఏమి ఇవ్వలా. పావురం చూడండి, ఆశ్చర్యమైన రీతిగా ఒక మంచి సమాచారం మళ్ళా నోవాహు దగ్గరికి తీసుకుని వచ్చింది. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును అన్నట్లుగా. కొందరు ఆత్మీయంగా సమయోచితమైన మాట వెండి పళ్ళెములో పెట్టిన బంగారపు కమ్మి వంటిది అన్నట్లుగా, అంటే విలువైనటువంటి రీతి సమయోచితమైనటువంటి మాటలు. ఆ మాట కూడా చదువుదాము. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనం. చూసారా, విచిత్రమైనటువంటి ఒక ప్లేట్ కొన్ని చూడండి, భలే విచిత్రంగా ఉంటాయి. సమయోచితమైన మాట, సమయోచితముగా ఆశ్చర్యమైన రీతిగా పావురము సమయోచితంగా ఒక శుభవార్త నోవాహుకు తెలియజేసింది. ఇదిగో పరిస్థితి ఎలాగుంది, భూమి మీద ఎలాగుంది, ఆ నీరంతా ఇంకిపోయింది, పర్వాలేదు, విడిచిపెట్టండి. ఆత్మీయంగా ఆ నోవాహు కూడా ఆ శుభ సమాచారం విని మళ్ళీ ఆ నోవాహు ఓడలో నుండి క్రిందికొచ్చి మళ్ళీ నివాసం చేసినట్లుగా ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో బండ సందుల్లో ఎగురున పావురమాని ప్రభు మన గురించి చెప్పినట్లుగా క్రీస్తు అనే బండ మీద ఎల్లవేళలా ఆ బండలో ఆ రెక్కల నీడలో భద్రపరుచుకుంటున్నటువంటి బిడ్డలు కాపాడబడగలుగుతారు, సంరక్షించబడగలుగుతారు. వారికి ఎటువంటి శోధనలు వచ్చినా శోధన నుండి తప్పించబడతారు. చూడండి, కాకికి నోవాహు చెప్పాడు, కానీ అది తిరిగి రాలేదు అన్న మాట కూడా చదువుదాము. కాకి వెళ్ళింది, కానీ ఆ వేస్ట్ అంతా కూడా చెత్త చెదారం వాటిపై వాలినట్లుగా ఆ మాటలు చదువుదాము. 8వ అధ్యాయం 7వ వచనం. అది తిరిగింది, కానీ పావురు మాత్రం మళ్ళా తిరిగి వచ్చేసింది. ఒక ఒలీవ మొక్క, ఒక కొమ్మ ఆశ్చర్యమైన రీతిగా పావురం తీసుకొచ్చింది. కాకి అటు ఇటు తిరిగింది, మళ్ళీ తిరిగి రాలా నోవాహు దగ్గరకు. ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో చూడండి, రూతు నయోమి ఏదో తన శోధన, బాధ, ఇబ్బంది, రోదన వచ్చింది, మోయాబుకి వెళ్ళారు. తర్వాత తెలుసుకున్నారు, మళ్ళా తిరిగి వచ్చేసారు. ఎంత మాత్రమో అటు ఇటు తెలుసుకున్నారు, సత్యం తెలుసుకున్నారు, మళ్ళీ బెత్లెహేముకు వచ్చేసినట్లుగా. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎల్లవేళలా బెత్లెహేము అనగా దేవుని ఇల్లు. దేవుని ఇల్లు విడిచి వెళ్ళరాదు. ఎన్ని కష్టములు వచ్చినా, బాధలు కలిగినా, ఇబ్బందులు కలిగినా, శోధనలు వచ్చినా. ఎవరో ఇచ్చారండి ఫోన్,
ఆశ్చర్యమైన కొన్ని చూడండి, వాళ్ళ బాధలు ఎంటా ఉంటే దేవుణ్ణి హత్తుకున్న బిడ్డలు ఎంతమంది ధన్యులు. దేవుని విడిచిపెట్టేసి లోకములో లోక సంపాదన కొరకు దేవుని విడిచిపెట్టేసి, దేవుడి సన్నిధానం విడిచిపెట్టేసి అక్కడేదో చేద్దాం ఇక్కడేదో చేద్దామని రకరకాలుగా వెళ్ళిన వాళ్ళు కొందరైతే, అయ్యా అక్కడే బాగుంది, దేవుడి సన్నిధి లేకుండా మేము ఇక్కడ ఇలా తిరుగుతున్నాం. కనీసం ఇంతకుముందు అయితే మందిరాలు నిండి, ఇప్పుడు ఇతర దేశాల్లో మనలాగా సమకూర్చబడేది ఏమీ లేదండి. ఎంతో పెద్ద బిల్డింగ్లు అయినాయి, ఎంతో అపార్ట్మెంట్లు అయినాయి, ఎంతో హాల్ ఉన్న 10,000 మందికి కడితే ఆరాధనకు ఆదివారం 10 మంది 20 మంది రావడం అంటే మొత్తం బిజీ బిజీ బిజీ, లోకం అంతా బిజీ. చివరి దినాల్లో ఉన్నాము. దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుంటూ, దేవుడిచ్చినటువంటి ఉపదేశాన్ని కాపాడుకుంటూ, దేవుడిచ్చిన పరిశుద్ధులతో దేవునితో స్నేహం చేస్తూ, దేవుడిచ్చిన పరిశుద్ధులతో స్నేహం చేస్తూ ఎంత మాత్రం కట్ అవ్వకూడదు. చూడండి, ఒక చెట్టు ఉంది, ఒక కొమ్మ విరిచేసి, ఉదాహరణకి ఈ వేప చెట్టే ఉంది, ఈరోజు ఒక కొమ్మ విరిచేసి రేపటి చూడండి చెట్టుతోటి అంటగట్టుబడినవి అని పచ్చగానే ఉంటాయి, విరిచివేయబడిందేమో ఎండిపోయినటువంటి. ఆత్మీయంగా మనం దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవుడు నియమించిన పరిశుద్ధులతో కనెక్ట్ అవ్వాలి, దేవుడు నియమించిన సంఘబిడ్డలతో కనెక్ట్గా, అంటే దేవుని సహవాసం కలిగి ఉండాలి. వీటిలో ఎంత మాత్రము చేదైన వేరు వచ్చి నేను వేరుగా ఉంటానంటే ప్రభు ఏమంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆ మాటను కూడా చదువుదాము. దేవునికి వేరుగా ఉండి కొందరు నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉండడం లేదు, నాకు ఎలా ఉండడం లేదంటే చూడండి, చెరువులో చేప తీసివేసి 10 నిమిషాలు భూమి మీద పెడితే అది చనిపోతుంది. చేప నీటిలో ఉన్నంత వరకు కాపాడబడుతుంది. ఆత్మీయంగా మన ఉపదేశాల్లో కట్టబడుతూ, దేవుని ప్రేమలో కట్టబడుతూ, పరిశుద్ధుల ఉపదేశాల్లో కట్టబడుతూ, దేవుడిచ్చిన వారి గద్దింపులో కట్టబడుతూ, వాళ్ళ హెచ్చరికల్లో కట్టబడుతూ, ఆయన ప్రేమలో ఆ క్రీస్తుని బండ మీద కట్టబడుతూ ఎదుగుతున్న బిడ్డలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. ప్రభు ఏమంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆ మాటను చదువుదాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరట. ప్రభు ఏమంటున్నాడు, ప్రభువుకు మనకు వేరుగా ఉండి ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అన్న అసలు అభివృద్ధి అంటూ ఉండదు. లోకంలో అభివృద్ధి చెందుతారు, కానీ క్రీస్తులో వారికి ఎదుగుదల ఉండదు. ఎంత భయంకరం చూడండి. రాత్రి మనం దేవుని రెక్కల నీడలో ఆ బండ సందుల్లో భద్రపరచబడుతూ కాపాడబడుతూ, ప్రభువా నీవు మాకున్నావు, నీవే మా ఆశ్రయము, నీవే మా దుర్గము, నీవే మా శైలము, నీవే మా ఆధారం, నీవు తప్ప మాకెవ్వరు లేరు. ఒకవేళ దేవుడు ఆశ్చర్యమైన రీతిగా సహాయం చేస్తున్నా ఆశ్చర్యకరంగా అణిగి దేవుని ప్రేమలో ఎదిగే బిడ్డలను కాపాడబడుతూనే ఉంటారు, భద్రపరచబడుతూనే ఉంటారు, ఆశ్చర్యమైన సహాయాలు చేస్తూనే ఉంటాడు దేవుడు. అందుకుని ప్రభువుకి మనం ఎంత మాత్రము వేరుగా జీవించరాదు, దేవుని విడిచిపెట్టి వెళ్ళరాదు, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకొని యోబులా అంటాడు, దేవుడు అంటున్నాడు కదా, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగును, అలాగన నీకు ఆశీర్వాదం కలుగును, మేలు కలుగును అన్నమాట చదువుదాము. 22వ అధ్యాయము 21వ వచనం. చూసారా, నీకు సమాధానము కలుగును, నీకు నెమ్మది కలుగును. కొన్ని సమస్యలు విజిటింగ్కి వెళ్ళినప్పుడు అవి వింటూ ఉంటే గుండె బద్దలైపోతుంది అంటారు చూడండి, గుండె బద్దలైపోయింది అంటారు చూడండి. ఆ పరిస్థితులు వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే అసలు తట్టుకోలేనటువంటి బాధలు, ఆ వేదన, ఆ రోదన. ఏదేమైనా క్రీస్తుని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులము.
అపోస్తల బోధలో పెంచబడుతున్న మనం ఎంతో ధన్యులము. దేవుడి సన్నిధి మనం ఎంచక దేవుడి సన్నిధిలో అలా గడుపుతూ దేవుని ప్రేమను పొందుకుంటూ దేవుని కనికరములు అది ఎదుగుతున్న మనం ఎంతో ధన్యులము. అందుకని ఆ ప్రేమలోనే ప్రభువా పావురము గువ్వల వలె దుఃఖారావం చేయుచున్నట్లుగా దుఃఖారావం చేయుచున్నాము గువ్వల వలె అన్నట్లుగా నీ సన్నిధిలో ఎల్లవేళలా ఆత్మలో దీనులుగా ఉంటూ ఆత్మలో సంతోషిస్తూ ఆత్మలో నీ ఆత్మతో పెనవేయబడుతూ ఎల్లవేళలా నీలో జీవించే కృప మీరు మాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ పరమగీతంలో కూడా మరి ఒకసారి ఆ మాటను చదువుదాము. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడని. స్వరం అంటే ప్రార్థనా స్వరము. ప్రార్థనా స్వరము మన స్వరం ఎప్పుడైతే ఏడ్చి దేవుని ప్రార్థన చేస్తున్నామో దేవుడు వింటూ ఉంటాడు. చిన్నపిల్లలు చూడండి, వారి చిప్పుడప్పుడే ఎదుగుతూ మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడు మళ్ళా మాట్లాడు నాన్న, మళ్ళా మాట్లాడు తల్లి, మళ్ళా మాట్లాడు బంగారు తల్లి అన్నట్లుగా వాళ్ళు నత్తిగా మాట్లాడుతుంటే తల్లిదండ్రులకు ఇష్టమో ఎలాగో మన తల్లి అయినా తండ్రి అయినా సమస్తం ఆయనే గనుక మనము స్వరము దేవుడి సన్నిధిలో అలాగ విజ్ఞాపన చేసి ప్రార్థన చేసుకుంటూ దేవుడి సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆశ్చర్యమైన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం కాపాడబడతాం. అందుకని ఇర్మియాలో దేవుడు ఏమంటున్నాడు, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారిని నేను నడిపిస్తాను. వారు ఏడ్చుతూ వస్తారు నా సన్నిధానకు, వారు ఆశ్చర్యకరంగా వారిని నడిపిస్తాను, వారిని సంతోషింపజేస్తాను, వారిని ఆనందింపజేస్తాను అంటున్నాడు. ఆ మాటను చదువుదాము. 31వ అధ్యాయం 9వ వచనం. చూసారా, అందుకుని మనం దేవుడి సన్నిధానంలో ప్రభు చెప్పినట్లుగా పావురం వలె నిష్కపటులను పాముల వలె వివేకులను అన్నట్లుగా దేవుని సన్నిధానంలో ఆ ప్రేమను పొందుకుంటూ దేవుని కృపను పొందుకుంటూ మన మనస్సును కాపాడుకుంటూ ఆయన ప్రేమలో ఎదిగే బిడ్డలు ఆశ్చర్యమైన రీతిగా కాపాడబడతారు. అప్పుడప్పుడు అందుకని మన జీవిత యాత్రలో ఎంతకాలం జీవిస్తామో అంతవరకు ప్రభా నీ కొరకు ఒక మంచి సాక్షిగా నన్ను నిలబెట్టయ్యా, నీకు ప్రియమైన జీవితం చేయడానికి తగిన శక్తినివ్వయ్యా, బలాన్నివ్వయ్యా. బండ సందులను ఆశ్రయించిన పావురమా అన్నట్లుగా దేవుడు మన గురించి మాట్లాడుతుండగా ఆయన రెక్కల నీడలో ఉండి భద్రపరచబడి ముందుకు కొనసాగుదుముగాక. దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైసలా స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడి మన ఆత్మలు బలపరిచిన తండ్రికై స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రత్యేకించి ఆయనకి ఇష్టముగా మనం జీవిస్తూ ఆయన సంతోషపరుస్తూ ఆయన ప్రేమలో ఎదుగుటకు తగిన కృపతో దేవుడు మనం నింపి నడిపించేలాగన దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మహిమగల కార్యాలు ఇంకను మన ఎడల దేవుడు జరిగించేలాగన దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతమంది ఇందా చెప్పబడిన రీతిగా అనేక మంది సమస్యలతో ఉంటుండగా బిడ్డలందరినీ దేవుడు ఆదరించి ప్రభు చెంతకు ఆయన సన్నిధానికి ప్రభు నడిపించాలి. మన జీవితంలో కూడా ఇంకనూ దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ ఆయన ప్రేమను పొందుకోవడానికి ఇంకనూ దేవుడు సహాయం చేయలాగున స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. సాయంత్రం జరుగుతున్నటువంటి కూటమును కూడా ప్రభువే ఆశీర్వదించినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రేపు జరగనైనటువంటి ఉదయకాల ఆరాధన సకల పరిశుద్ధుల ఆరాధన బట్టి దేవుని స్తోత్రించేదము.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేనికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదక అనుభూతుడగు మా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ఉదయకాల కూటములో ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉండగా మీకు ఇష్టముగా ప్రభువా మేము జీవిస్తూ నీ ప్రేమలో మేము ఎదగడానికి ఇంకను కృప దయచేయండి. బండు సందుల్లో ఉండి నా పావురమా అని మీరు మాతో మాట్లాడి ఉండగా నీ రెక్కల నీడలో ఎల్ల వేళలా భద్రపరచబడుతూ నీ ప్రేమను పొందుకుంటూ నీ కౌగిల్లో భద్రపరచబడుతూ ముందుకెళ్ళడానికి సహాయం అనుగ్రహించండి. ఈ ఉదయకాల కూటాన్ని మీరే ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడి మా ఆత్మలు బలపరిచారు. అందరిని బట్టి స్తోత్రం. సాయంత్రం జరుగుతున్నటువంటి కూటాన్ని కూడా రేపు జరుగుతున్నటువంటి కూటములన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చి నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం.